పెట్టుకోవడం తప్ప నేను తప్పనట్లేదే. భరణితో బాండింగ్ పెట్టుకోవడం తప్పనేది ఎక్కడ అనట్లా. నువ్వు అదే కరెక్ట్ వినాలా. నువ్వు అదే అన్నా, నువ్వు బాండింగ్ పెట్టుకున్నట్లు కదా, మరి ఇమాన్యుల్ పెట్టుకుని అదే బాండింగ్ కదా. ఎక్కడ కూడా ఇమాన్యుల్ ఎక్కడ తప్పు ఉన్నా సంజన ఎక్కడ తప్పు చేసినా తప్పు అని చెప్పాడు. మీరు గమనించండి, గమనించాలా, అబ్జర్వ్ చేయాలా. నాగార్జున గారు చెప్పమన్నప్పుడు కూడా చెప్పాడనా? చెప్పాడా లేదా ఎండ్ ఆఫ్ ది డే చెప్పాడా లేదా? సంజన గారికి మాట్లాడలేదు, 4 days మాట్లాడలేదు. నువ్వు రీతును అన్న మాట కరెక్ట్ కాదు, నువ్వు రీతుని ఏ మాట అయితే అన్నావో ఆ మాట కరెక్ట్ కాదు అని చెప్పేసి కొట్లాడిండు. చెప్పాడు కదా, తనకు అర్థమయ్యే విధంగా అన్ని సార్లు చెప్పాడు. మనకి టెలికాస్ట్ చేయలేదు. మీరు 24/7 చూసారా? 1 hour చూసారా? ఆ రోజు ఎపిసోడ్ 1 hour చూసిన వాళ్ళకి తెలియదండి. నేను 24/7 చూసా. 24/7 చూసా కాబట్టి చెప్తున్నా. తనకి పక్కకు తీసుకెళ్లి చెప్పాడు, వాష్రూమ్ దగ్గర చెప్పాడు, పడుకునే దగ్గర చెప్పాడు, మమ్మీ నువ్వు ఈ మాట అనడం కరెక్ట్ కాదు, ఒక అమ్మాయిని నువ్వు ఆ విధంగా పోర్ట్రేట్ చేయొద్దు అని చెప్పాడు. తను వినిపించుకోవట్లా. అందరి ముందు అయ్యో మీరు ఇది కూడా చూడలేదు మీరు కరెక్ట్ గా. ఆ 1 hour నామినేషన్ చేసే టైంలో కూడా తను ఆ మాట అనగానే నెట్కి వెళ్ళిపోయాడు. నువ్వు ఈ మాట్లాడడం తప్పు, నువ్వు ఈ మాట అనడం తప్పు అని 10 సార్లు రిపీట్ చేశాడు. 10 సార్లు. నేను అనేది అదే చెప్తున్నా, మనము సగం చూసి జడ్జిమెంట్ చేయకూడదు. ఏ పర్సన్ ని కూడా సపోర్ట్ చేశారు కానీ బన్నీ గారు, అప్పుడు ఆ విధంగా కూడా బన్నీ గారిని తప్పు అనొచ్చుకోమని. నేను భరణిని తప్పు అనట్లేదు, తనుజాని తప్పు అనట్లేదు, ఇమాన్యుల్ని తప్పు అనట్లేదు, సంజనాని తప్పు అనట్లేదు. నేనేం చెప్తున్నా, మీరు గేమ్ ని ఎవరు కష్టపడి ఆడుతున్నారో చూడండి. బయట గనక మీరు ఫాలో అవుతే మాత్రం రాంగ్ అవుతుంది. 97 days చూడాలి మనం ఒక పర్సన్ ని. మనము ఏదైనా కానీ ఒక మనిషిని చూడగానే తన క్యారెక్టర్ ఏందని చెప్పేసే డేస్ కాదు ఇవి. నటిస్తున్నారు చాలా మంది, వాళ్ళంతా మళ్ళీ పైగా సీరియల్ యాక్టర్స్. ఇంకొకటి బయట వాళ్ళందరూ కామనర్స్ గా వచ్చి అగ్ని పరీక్ష అనేది ఒకటి వాళ్ళు ఏమంటారు ఎదుర్కొని వచ్చారు. ఏ విధంగా ఉంటుందో అన్ని తెలుసుకున్న వాళ్ళు. కాబట్టి మనం ఒక ఆడియన్స్ గా ప్రతిదీ చూడాలా, ప్రతి ఎపిసోడ్ చూడాలా, ప్రతి పర్సన్ ని చూడాలా, ప్రతిదీ అబ్జర్వ్ చేసి మాత్రమే ఓటింగ్ చేయాలని కోరుకుంటున్నా. ఒకటి డెమాన్ పవన్ చాలా కష్టపడే వ్యక్తి. ఆ డెమాన్ పవన్ కి సపోర్ట్ చేయలేదని ఎవరు, ఒక రీతు మాత్రమే సపోర్ట్ చేసింది. సరే రీతు సపోర్ట్ చేసినా కూడా మన జనాలమైనా కానివ్వండి, ఇంట్లో ఉన్న వాళ్ళైనా కానివ్వండి, తప్పుడు ఉద్దేశంతో చూసాం మనం. ఎవరు కూడా ఒక మంచి పాజిటివ్ వేలో వాళ్ళిద్దరిని చూడలేదు. కాబట్టి డెమాన్ పవన్ కి అక్కడ ఏది దక్కలేదు. అందరూ కళ్యాణ్కి తనుజాకి సపోర్ట్ చేశారు తప్ప ఎవరికి సపోర్ట్ చేయలేదు అక్కడ. ఇంకొకటి ఇమాన్యుల్ తన ఏజ్ కానివ్వండి, తన హైట్ వెయిట్ కానివ్వండి, ఒక డెమాన్ పవన్ తో కానివ్వండి, ఒక బర్నీ గాన్తో కానివ్వండి, ఒక కళ్యాణ్ గారితో కానివ్వండి, ఆర్మీ పర్సన్ తో అయినా కానీ తను అన్ని టాస్క్లు ఆడి గెలిచినాడు. మైండ్ ప్రకారం కానివ్వండి, బాడీ ప్రకారం కానివ్వండి, బ్రెయిన్ ప్రకారం కానివ్వండి, అన్ని గేమ్స్ ఆడి గెలిచినాడు. సో ఇవన్నీ కన్సిడర్ చేసి మీరు లాస్ట్ ఇవాళ నైట్ రేపు నైట్ వరకు మనకు ఓటింగ్స్ ఓపెన్ ఉంటాయి. పోల్స్ అనేవి మీరు ఎప్పుడైనా ఒక క్షణంలో మనం తారుమారు చేయొచ్చు. కాబట్టి జనాలంతా ఇది కన్సిడర్ చేసి ఇక పట్టిందే నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టు కాకుండా ఒకసారి కరెక్ట్ గా చెక్ చేయండి మీ కుందేలకి ఎన్ని కాళ్ళు ఉన్నాయో. అదే చెప్తున్నా. మరి తనుజని ఫస్ట్ పెట్టారు కదా, తనుజ కామన్ మ్యానా? తనుజ సెకండ్ ఉంది. ఆ విన్నర్ కావాలని నువ్వు అంటున్నావు. మరి ఏ రకంగా విన్నర్ అవుతుంది సెకండ్ ఉన్నాక? కామన్ మ్యాన్ ఫస్ట్ ఉన్నాడు, సెలబ్రిటీ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు అంటున్నావు. సరే అదే సెలబ్రిటీ అయినట్టు మరి అదే కామన్ వార్ అయినటువంటి డెమాన్ పవన్ ఎందుకు మరి థర్డ్ లో పెట్టారు, 4th లో పెట్టారు? అదేనమ్మా, వీళ్ళిద్దరు ఇదే ఉన్న గంట సేపట్లో అడ్వర్టైజ్మెంట్ లో 20 నిమిషాలు పోతే 40 నిమిషాల టెలికాస్ట్ లో వీళ్ళిద్దరు 20 నిమిషాలు కనిపిస్తే మిగతా 13 మంది 20 నిమిషాలు కనిపించినారు. అది నువ్వు కన్సిడర్ చేయట్లే, నువ్వు అది చూడట్లే. ఎంత నోరు గించుకొని ఆయన కామెడీ చేసినా కూడా ఆయన కామెడీని చూడకుండా తనుజ చీర కట్టిందా, తనుజ బొట్టు పెట్టిందా, ఇదే చూసులు. తనుజ ఏ కలర్ చీర కట్టుకుంది ఇదే చూసినావు నీలాంటి వాళ్ళు. కానీ గేమ్ చూడలే. గేమ్ చూస్తుంటే బాగుండేది. గేమ్ ఆడింది చూస్తున్నావు తప్ప కానీ ఏ రకంగా వచ్చింది ఆమె గేమ్ లోకి, ఏ రకంగా విన్ అయింది, ఇంకో పర్సన్ తో ఎట్లా కొట్లాడుతున్నా అనేది ఎందుకు చూడట్లేదు నువ్వు? సంజనాతో గెలిచిందా లేదా? గెలుస్తుందండి. గెలుపోవటములు కాదు అక్కడ ముఖ్యం, క్యారెక్టర్ ఇంపార్టెంట్. గెలుపోవటములు కాదు అక్కడ. అదే మరి. సరే నీ క్వశ్చన్ అయిపోయిందా? సంజనాతో ఒకసారి గెలవగానే అయిపోయిందా? ఆమె గెలవడం కూడా ఏడుపు కొట్టు గెలవడము. వేరే పర్సన్ గెలిస్తే ఆమె ఎంకరేజ్ చేయదు, కళ్యాణ్ గెలిస్తే మాత్రమే ఎంకరేజ్ చేస్తుంది. ఒక డెమాన్ కానివ్వండి, ఇమాన్యుల్ కానివ్వండి గెలిచినాడు అనుకో ఆమె ఫేస్ అంతా ఒక లాగా పెడుతుంది. నువ్వు మొన్న ఎపిసోడ్ చూసుకుంటే డెమాన్
ముగ్గురు గెలుస్తారు. చూసినావా జనాలు ఏమంటున్నారో? ఇప్పటికైనా అర్థం కావాలి అసలు ఎట్లా ఓట్లు వస్తున్నాయి తనుజ కళ్యాణ్ కి. నాకు అర్థం కావట్లేదు. జనాలంతా తనుజ కళ్యాణ్ సపోర్ట్ లేరు, కానీ మీరు మాత్రమే తనుజ కళ్యాణ్ సపోర్ట్ చేసి ఈ విధంగా చేస్తాను. అన్న ముగ్గురుంటే గెలుస్తారా, సింగిల్ ఒకళ్ళు గెలుస్తారా చెప్పు? ఇద్దరుంటే గెలుస్తారు. ముగ్గురుంటే గెలవరా? గెలిపోవటంలో అనేవి ఇద్దరు మధ్యలో ఉంటే చాలమ్మా. రన్నర్ విన్నర్ చాలమ్మా. సపోర్ట్ తీసుకున్నాడు, ముగ్గురు సపోర్ట్ చేయడం వాళ్ళు కరెక్టేనా? ఇప్పుడు తనుజ ఆర్మీ పవన్ కళ్యాణ్ తనుజ సింగిల్ చేసి ఇంకా టార్గెట్ చేసేవాళ్ళు తెలుసా? ఇగో నువ్వు తనుజ చెల్లె, తనుజ వాళ్ళ చెల్లె. నీకు నేను చెప్తున్నాను, నేను ఇమాన్యుల్ వాళ్ళ తమ్ముడిని, నేను డెమాన్ పవన్ కి అన్నని. కాబట్టి మా డెమాన్ పవన్ కి, మా తనుజకి, మా ఇమాన్యుల్ కి సపోర్ట్ చేయండి. తనుజ గేమ్ ఫేక్ అని నేను చెప్పట్లేదు, కానీ నాకు నచ్చలేదు. తనుజ చేసిన ఏ ఒక్క విషయం కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి 97 రోజుల్లో ఏ చిన్న విషయంలో కూడా నాకు నచ్చలేదు. అయినా జనాలు ఏ రకంగా కన్సిడర్ చేసి మాకు ఓట్లు వేస్తున్నారో నాకు తెలీదు. ఇమాన్యుల్ రన్నరే, డెమాన్ పవన్ విన్నర్. చెప్పు. అదేనమ్మా నేను ఇద్దరికి చెప్తున్నా. నువ్వు చెప్తున్న దాంట్లో 50-50 కన్సిడర్ చేయాలా. ఒకటే బ్రెయిన్ లో పెట్టుకొని చేసే ఈని తర్వాత ముచ్చట పక్క పెట్టడం కాదు. నేను ఏం చెప్తున్నా, డెమాన్ పవర్ ఇమాన్యుల్ లో ఎవరు విన్నర్ అయినా పర్లేదు, ఎవరు రన్నర్ అయినా పర్లేదు. ఓకేనా? నాగార్జున గారు ఈ విషయం కూడా చెప్పాను. నాగార్జున గారు ఇద్దరు చేతులు పట్టుకొని అప్పుడు రన్నర్ విన్నర్ చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. అంతే తప్ప తనుజ కళ్యాణ్ అంటే మాత్రం మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. కాకపోతే మీరు ఏమంటారు, పిఆర్లను పెట్టుకొని విన్ చేయించుకోవడమే తప్ప కానీ జెన్యున్ గా విన్నింగ్ అయితే కాదు.